పాపం చూడటానికి అందంగా కనిపిస్తుంది, చేస్తున్నంతసేపు ఆనందాన్ని ఇస్తుంది, చేశాక ఆవేదన మిగులుస్తుంది. అవ్వమ్మ ఏదేను తోటలో ఆదాము అవ్వలు పండు చూస్తున్నప్పుడు అందంగా కనిపించింది, ఆ పండు తింటున్నంతసేపు ఆనందాన్ని కలిగించింది, తిన్నాక ఆవేదన మిగిల్చింది. దావీదు బతష్బాతో పాపం చేస్తున్నప్పుడు చూడటానికి అందంగా ఉంది బతష్బా, చేశాక దావీదు జీవితంలో అదే పాపం ఆవేదన మిగిల్చింది. ఎలాంటి ఆవేదన అంటే, దావీదు జీవితంలో పుట్టిన బిడ్డ చనిపోయాడు, పిల్లలు వ్యభిచారులైపోయారు, కన్న కొడుకే దావీదును చంపడానికి కారకుడయ్యాడు. ఇలాంటి వేదన ఎవరి జీవితంలో ఉంది? దావీదు జీవితంలో ఇలాంటి వేదన మనకి కనపడతా ఉన్నది. అందుకే చెప్తున్నా, పాపం చూడటానికి ఆనందాన్ని ఇస్తుంది, చేశాక ఆవేదన మిగులుస్తుంది. అంటే నువ్వు గ్రహించకుండా ఎంతకాలం మలినంగా ఉంటావు, ఎంతకాలం నీ హృదయం పాపములో ఉంటుంది, ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఎంతకాలం నీ బ్రతుకుని పాడు చేసుకుంటావు. కానీ గ్రహించగలగాలి. కానీ ఇప్పుడు దావీదు ఏం చేశాడు? అయ్యా, నా హృదయం మలినమైపోవటానికి గల కారణం, నా హృదయం పాడైపోవటానికి గల కారణం నాలో ఉన్న పాపమే. అందుకే ఇప్పుడు నాకు కావాలి, నేను ఒప్పుకుంటున్నాను, నేను గ్రహించగలిగానయ్యా, నా హృదయం మలినమైపోయింది, ఇప్పుడు నాకు ఏ హృదయం కావాలి? గ్రహించగలిగినప్పుడే శుద్ధ హృదయం దేవుడు నీకు కలగజేస్తాడు.